హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం హిప్ బెల్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ మధ్యకాలంలో ఇంతకుముందు రోజుల్లో అయితే వడ్డానాలు వాడేవాళ్ళు బాగా. ఇప్పుడు మనం ప్రత్యేకించి వడ్డానాలు అయితే ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనము బ్లౌజుని స్టిచ్ చేసుకుంటాం కదా, బ్లౌజుని స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన చిన్న పీస్తోనే దాన్నే చక్కగా హిప్ బెల్ట్లా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్టిచ్ చేసిన తర్వాత దానికి రకరకాల మోడల్స్, మనం బ్లౌజుకి ఒకవేళ లేస్ వేసామనుకోండి, సుమారుగా ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండేలా లేస్ వేసామనుకోండి, అదే లేస్ని ఒక హిప్ బెల్ట్లా క్లాత్ కూడా కుట్టేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఓకే, అలాంటి హిప్ బెల్ట్స్లో ఒక మోడల్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చిన్న చిన్న ప్యాచెస్, టెస్సెల్స్, అలానే స్టోన్ లేస్ని, ఇలాంటి లేస్ని యూజ్ చేసి ఈ హిప్ బెల్ట్ని ఎలా చాలా అంటే చాలా సూపర్గా ఉండేలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితేనే కదా మరి అప్పటికప్పుడు కొత్త వీడియోస్ అన్ని ముందుగా మీరు చూడగలుగుతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరి ఈరోజు సూపర్గా ఉండే ఈ హిప్ బెల్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. హిప్ బెల్ట్ని స్టిచ్ చేయడానికి మనం ఏ కలర్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నామో చూసి ఆ క్లాత్ని తీసుకోవాలి. లేదు ఏ కలర్ కాదు అనుకుంటే కనుక మనకి అన్ని డ్రెస్సులకి మ్యాచింగ్ అయ్యే విధంగా ఒక కలర్ని తీసుకున్నామంటే దాదాపుగా అన్నీ దగ్గరగా ఉంటాయి కాబట్టి కలర్స్ ఒక కలర్ని మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే అదే హిప్ బెల్ట్ని 4-5 రకాల డ్రెస్సుల మీదకి వాడేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్లాత్ని ఫస్ట్ మనం హిప్ బెల్ట్ ఎంత వెడల్పు తీసుకోవాలి అనుకుంటున్నాము అనేది చూసుకోవాలి. హిప్ బెల్ట్ వెడల్పు వచ్చేసి సుమారుగా 1.5 లేదంటే 2 ఇంచులు. ఇప్పుడు మనమైతే 1.5 ఇంచ్ తీసుకుందాము. ఒక వైపున అంటే మొత్తం మనకి స్టిచ్ చేసేటప్పటికి 1.5 ఇంచ్ రావాలి. అంటే దీన్ని డబుల్ ఫోల్డింగ్ మీద వేసి స్టిచ్ చేయాలి కాబట్టి 1.5 3 ఇంచులు. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1.5 ఇంచ్ రావాలి కాబట్టి మధ్యలో ఎక్కడా క్రాస్గా రాకుండా 3.5 ఇంచుల దగ్గర చివరి వరకు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ హిప్ బెల్ట్ లూజ్ ఎంత కావాలి అనేది చూసుకోవాలి. ఈ లూజ్ వచ్చేసి మన నడుం లూజ్ తీసుకుంటే సరిపోతుంది. నడుం లూజ్ ఎంత ఉన్నది అనేది తీసుకోవాలి. నడుం లూజ్ వచ్చేసి 36 ఇంచులు. 36 ఇంచులు మరి ఎక్స్ట్రా కావాలి కదా, మనం బ్యాక్ పార్ట్లో హుక్స్లు పెట్టుకోవాలి. అలానే ఎగ్జాక్ట్గా 36 ఇంచులు తీసుకున్నాము అంటే కొంచెం లూజ్ అయినా టైట్ అయినా ఇక హిప్ బెల్ట్ పనికిరాదు. కాబట్టి బ్యాక్ పార్ట్లో చిన్న ఎలాస్టిక్ని వేసేద్దాం. ఎలాస్టిక్ని వేసేస్తే మనకి ఇక కొంచెం లూజ్ ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్ అయిపోతుంది కాబట్టి ఇక ప్రాబ్లం లేదు. ఈ క్లాత్ ఇప్పుడు మనకి డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది. డబుల్ ఫోల్డింగ్ మీద మొత్తం నడుం లూజు 36 ఇంచులు ప్లస్ ఎలాస్టిక్ కోసం ఒక 12 ఇంచులు, మొత్తం 48 ఇంచులను తీసుకోవాలి. 48 ఇంచులు ఈ క్లాత్ మనం డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటున్నాం కాబట్టి 24 ఇంచులు. 24 ఇంచుల దగ్గర వరకు కట్ చేసేసుకోవాలి. ఇంకొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే మనకి ఈ చివరన హుక్స్లు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. 36 ప్లస్ 12 ఇంచులు మొత్తం 48 ఇంచులు వచ్చేలా ఈ పీస్ని తీసుకున్నాను ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాదాపుగా ఈ డిజైన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లోనే వేసుకుంటాము, బ్యాక్ పార్ట్లో ఏమీ వేసుకోము కదా. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుందాం. కుట్టు వేసిన తర్వాత మార్కింగ్స్ని పెట్టేసుకుందాం. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మరీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఒక 1/2 ఇంచు డబుల్ ఫోల్డింగ్ మీద 1/2 ఇంచు ఉండేలా కుట్టు వేసేసుకొని కుట్టుకున్న ఈ బెల్ట్ని తిరగేసేసుకోవాలి. ఇలా 2 చివర్ల అంచుల్ని కలిపి కుట్టేసి ఈ పీస్ని తిరిగేసాను. ఇలా మనకి మొత్తం ఒక స్ట్రైట్ పీస్ రెడీ అవుతుంది. ఇలా ఈ పీస్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసేసుకొని మనకి దాదాపుగా డిజైన్ అంటే ఫ్రంట్లోనే కదా కనిపించేది, బ్యాక్ పార్ట్లో డిజైన్ ఏమీ అవసరం లేదు. ఒకవేళ కావాలి అనుకుంటే మొత్తం వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్ వరకు మాత్రమే వేస్తున్నాను. మనకి ఫ్రంట్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత
మరి మనకి ఫ్రంట్ పార్ట్లో మాత్రమే కనిపించాలి అంటే మొత్తం నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచులు. 36 ఇంచుల్లో సగం అంటే మనకి 18 ఇంచులు వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్లో. 18 ఇంచులు కరెక్ట్గా పెట్టాము అంటే సైడ్న ప్లెయిన్ క్లాత్ కనిపిస్తుంది. కాబట్టి ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం బ్యాక్ వచ్చేటట్టు పెట్టుకుంటే మనకి డిజైన్ చూడటానికి బాగుంటుంది. కాబట్టి 18 ప్లస్ 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని 20 ఇంచులు ఫ్రంట్ పార్ట్లో డిజైన్ కోసం వేసుకుందాము. 20 ఇంచులు అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద కాబట్టి ఇక్కడ నుండి 10 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలానే రెండు వైపులా ఇక్కడ వరకు మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇక్కడ నుండి బ్యాక్ పార్ట్కి వచ్చేస్తుంది. ఈ బ్యాక్ పార్ట్కి వచ్చే ఈ పీస్ దగ్గర వరకు మనం ఎలాస్టిక్ని వేసేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ వచ్చేటప్పటికి ఇక్కడ 20 ఇంచులు తీసాం కదా, 36 ఇంచుల్లో నుండి 20 ఇంచులు పోతే మనకి 16 ఇంచులు వస్తుంది. ఆ 16 ఇంచుల్ని బ్యాక్ పార్ట్లో ఎలాస్టిక్ వేసుకోవాలి. 16 ఇంచులు అంటే ఒక పార్ట్లో 8 ఇంచులు, ఇంకొక పార్ట్కి 8 ఇంచులు ఎలాస్టిక్ వేసేసుకుంటే సరిపోతుంది. 8 ఇంచులు ఉండేలా ఎలాస్టిక్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పీసుల్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దీనికి లోపల వైపు నుండి ఇక్కడి వరకు ఎక్కించేయాలి. ఇలా ఫస్ట్ ఒక పిన్ పెట్టుకొని ఎక్కించుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఇలా ఈ ఎలాస్టిక్ని ఎక్కించేసుకొని పిన్ పెట్టి ఎక్కించుకోవద్దు, ఎందుకంటే ఇటువైపుని పిన్ పెట్టామంటే మనకి తీయడానికి రాదు కదా. జస్ట్ ఇలా చేతితో ఎక్కిస్తేనే చక్కగా ఎక్కింది. ఇలా ఎక్కించిన తర్వాత మిషన్ పై వైపున ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఈ ఎలాస్టిక్ని కలిపి ఒక కుట్టు వేసేయాలి. ఇక మనకి ఈ ఎలాస్టిక్ జరగకుండా ఉంటుంది. ఇక్కడ ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జ్ ఉంది కదా, ఈ అంచుని లోపలికి ఫోల్డ్ చేసేయాలి. మనకి ఈ అంచులు కనిపించకుండా ఉండడం కోసం జస్ట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ చివరన అంచుని ఈ ఎలాస్టిక్ని కలిపేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ రెండు వైపుల కుట్లు. ఇదే విధంగా రెండో వైపున కూడా ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ నుండి ఈ చివరి వరకు ఈ ఎలాస్టిక్ని ఎక్కించేసి కుట్లు వేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ చివరి వరకు ఎలాస్టిక్ వేసి జస్ట్ ఈ చివరన ఒక కుట్టు, ఈ చివరన ఒక కుట్టు వేశాను. ఈ చివరన అంచుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేశాను. ఇలా రెండు వైపులా ఈ ఎలాస్టిక్ని వేసేసుకుంటే ఇక మనకి లూజు ఎక్కువ తక్కువ అయినా కూడా ఇలా మనకు కొంచెం ఎక్కువ తక్కువ అయినా చక్కగా అడ్జస్ట్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మధ్యలో మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇంతవరకు బేసిక్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక మనకి జస్ట్ సింపుల్గా కావాలి అనుకుంటే ఇంత వెడల్పు ఉండేలా ఒక లేస్ తీసుకొని ఇక్కడ ఈ కుట్టు వేసాం కదా, ఇక్కడ నుండి రెండో వైపున ఈ కుట్టు వేసిన వరకు ఒక లేస్ని వేసేసుకోవచ్చు. లేస్ని వేసేసుకొని మధ్యలో ఏదైనా ఒక పెద్దది ప్యాచ్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా రకరకాలుగా పెట్టుకోవచ్చు. లేదు స్టోన్ లేస్ని అంటించుకోవచ్చు. ఇంకా లేదంటే మనకి కాసులు ఉంటాయి కదా, ఆ బ్లౌజ్ డిజైన్ కనుక చక్కగా కాసులు వేసుకున్నామంటే సేమ్ అలానే ఈ బెల్ట్కి కూడా ఒక 2 లైన్స్ వచ్చేలా, పై వైపున ఒక లైను, కింద వైపున ఒక లైను, 2 లైన్స్ వచ్చేలా మధ్యలో కొంచెం పెద్దగా అంటే చోకర్లా కనిపించడం కోసం పెద్ద లాకెట్ లాంటిది పెట్టేసుకొని లేదంటే పెద్ద ప్యాచ్ని పెట్టేసుకొని సైడ్ కాసులు పెట్టుకుంటే సరిపోతుంది. మన చాయిస్, మనం ఎలా కావాలి అనుకుంటే అలా డిజైన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే దీనికి వేయడానికి చూపించాను కదా ప్యాచెస్, కరెక్ట్గా మధ్యలో ఇలా పెద్ద ప్యాచ్ వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది. మధ్యలో ఈ మార్కింగ్ దగ్గర కొంచెం గ్లూ పెట్టేసేయాలి. కొంచెం గ్లూ పెట్టేసి ఇక్కడ ఈ ప్యాచ్ని పెట్టేయాలి. ఇది వచ్చేసి మనకి కొంచెం డిజైన్ పైకి, కొంచెం డిజైన్ ఇలా కిందకి వచ్చేలా పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పెట్టిన తర్వాత లైట్గా గ్లూ పెట్టుకొని అంటించుకొని ఇది చక్కగా ఆరిన తర్వాత కావాలి అనుకుంటే చిన్న థ్రెడ్ తీసుకొని మనం అక్కడక్కడ చిన్న టాకాలు వేసేసుకుంటే ఇక మనకి ఈ ప్యాచెస్ అస్సలు జరగకుండా ఉంటుంది. లేదు ఇంకా మన దగ్గర వర్క్ చేసినవి చిన్న చిన్న ప్యాచెస్ ఏమైనా ఉంటే కనుక ఆ ప్యాచెస్ని కూడా పెట్టేసుకోవచ్చు.
ఇవి వచ్చేసి చిన్న టెస్సెల్స్ రెడీమేడ్వి, ఇవి తీసుకున్నాను ఈ హిప్ బెల్ట్కి బాగుంటాయి అని చెప్పి. ఇలా మనం ఏవి కావాలి అంటే అవి మనం ఎంత ఓపికతో డిజైన్ చేసుకోగలిగితే అంత ఓపికగా చక్కగా డిజైన్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకటి ఈ స్టోన్ లేసు, దీనికి టెసెల్లా పెట్టేసాను, ఆ తర్వాత ఒక ప్యాచ్, మళ్ళీ సేమ్ ఇది ఆపోజిట్. ఇలా మొత్తం ఈ కుట్టు రెండవ చివరి వరకు ఇక్కడి వరకు మొత్తం అన్నీ అంటించేసుకోవాలి. ఇలా మొత్తం రెండు వైపులా అంటించేసాను. ఇలా రెండు వైపులా అంటించుకున్న తర్వాత కొంచెం ఒక అరగంట అలా పక్కన పెట్టేస్తే చక్కగా గమ్ అంటుకుపోతుంది. మొత్తం అంటుకుపోయి ఈ గమ్ అంతా ఆరిన తర్వాత మనం చేత్తో చిన్న చిన్న టాకాలు వేసేసుకుంటే మనకి ఇక ఈ ప్యాచెస్ అస్సలు జరగకుండా ఉంటాయి. చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది. ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చివరన రెండు వైపులా ఎడ్జెస్ ఉంది కదా, ఈ చివరన అంచులో హుక్సుల్ని పెట్టేసుకోవచ్చు. ఒకవైపున హుక్సులు, రెండో వైపున కాజాలని పెట్టేసుకోవచ్చు. లేదంటే మనకి రెడీమేడ్గా దొరుకుతాయి హుక్సుల్లా, జస్ట్ చిన్న బటన్ లాంటివి. దాన్ని కనుక తెచ్చి ఇలా స్టిచ్ చేసుకున్నామంటే ఇక చక్కగా ఉంటుంది. మనం ఎలా కావాలి అంటే అలా హుక్సులు పెట్టేసుకున్నా పర్వాలేదు. ఓకేనా. ఇప్పుడు మనకి చాలా అంటే చాలా తక్కువ టైంలోనే అయిపోయింది కదా, చాలా ఈజీగా మనం సూపర్గా ఉండేలా ఈ హిప్ బెల్ట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా హిప్ బెల్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. మనకి బ్లౌజ్లో మిగిలిన చిన్న క్లాత్ని యూజ్ చేసి చాలా అంటే చాలా చక్కగా హిప్ బెల్ట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ముద్ర వీడియోస్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ ముందుగానే మీకు రావాలి అంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.